వచ్చిందండి వగలాడి. ఇంతసేపు ఏం చేసిందో ఏమో. ఆ మేనేజర్కి ఎంత ధైర్యమో చూడండి. మన అందరం చూస్తుండగానే ఆ సుజాత చెయ్యి పట్టుకొని తన్ని అలాగే చూస్తూ సొల్లు కారుస్తుంటాడు. ముందసలు ఆ సుజాతకు బుద్ధుండాలి ఆ మేనేజర్ గారితో సంబంధం పెట్టుకున్నందుకు. కర్మ. చిచి, ఓ పద్ధతి పాడు ఉండక్కర్లా. మేనేజర్ అయితే మాత్రం అది పనిలో మాత్రమే కదా. చాలు ఊరుకుంటావా? వాళ్ళు కలిసి ఉండడం మీరెవరైనా చూసారా? పాప మా అమ్మాయికి ఇంకా పెళ్లి కూడా కాలేదు. ఏ పుట్టలో ఏ పాము దూరిందో ఎవరికేం తెలుసు. సామెతలో ఇలాగే ఉంది సుకన్య. చిట్టి తల్లి, నాన్న ఈరోజు కూడా తాగొచ్చావా? పోయిన వారం ఎగ్జామ్ జరిగేటప్పుడు చెప్పావు మళ్ళీ తాగనని. మరి ఎందుకు నాన్న తాగొచ్చావు? నాన్న వచ్చే వారం జూకి తీసుకెళ్తానని చెప్పావు కదా. అది ఏం జరిగిందంటే ఈ గవర్నమెంట్ వాళ్ళు ఎస్ఎస్టీ అని ఒక కొత్త రూల్ పెట్టారంట నాన్న. రేట్లన్నీ పెంచేశారు. వచ్చే నెల రేట్లన్నీ తగ్గించేస్తారంట. అప్పుడు వెళ్దాంలే నాన్న, సరేనా? నాన్న అది ఎస్ఎస్టీ కాదు, జిఎస్టీ. అదే నాన్న. ఏంటండి మీరు ప్రతిరోజు ఇలాగే తాగేసి వస్తున్నారు? మీ ఆరోగ్యమే కదా పాడయ్యేది. నువ్వు ఒక్కదానివే మిగిలావు నీతులు చెప్పడానికి. ఈరోజు అది కూడా అయిపోయింది. ఏం చేస్తాం రా బాయ్, ఈ ఆడోళ్ళ సంపాదన మీద బతికే మొగోళ్ళ బతుకులు అన్నీ గిట్లనే ఉంటాయి. నీ అవ్వ రోజు ఇదే లొల్లి. ఇప్పుడు నేనేమన్నానండి? లోకల్ బ్రాండ్ తాగితే ఎప్పుడు ఏం చెప్పినా తప్పుగానే అర్థం చేసుకుంటారు. బూతులు మాట్లాడే నోట్లో భారీ నీతులు. ఈ ఆడాళ్ళే ఇంత. ఏదో అనిపిస్తే అది పుసుక్కు నానేయడం, మళ్ళీ నేనెప్పుడు అన్నా అని ఓవర్ యాక్టింగ్ చేయడం. ఏమండి భోంచేయరా? భోజనమా? నేను తిన్నాను, మీకు చేసుకోండి. ఏంటి మొక్కం చూస్తున్నావు? ఇంకా ఎలా కూర్చున్నావేంటి? హోంవర్క్ అంతా చేసావా? చేశాను. ఫీజు ఎప్పుడు కడతారమ్మా? రేపు డాడీ స్కూల్కి వచ్చి కడతారులేమ్మా. ఎంత బాధేస్తుందో తెలుసా అమ్మా? రోజు ప్రేయర్లో ఫీజు కట్టట్లేదని తిడుతున్నారమ్మా. ఫ్రెండ్స్ అందరూ నవ్వుతున్నారమ్మా. ఏమండి, పాప చెప్పేది మీకు ఏమైనా వినిపిస్తుందా? నేను ఒక్కదానే ఎంత కష్టపడాలి? మీరు కూడా సాయం చేయొచ్చుగా. ఏంటే పొద్దు పొద్దున సుప్రభాతాలు? ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వవు. నాన్న ఫీజా? మొన్నే కదా నాన్న కట్టేశాం. మోస్ట్లీ మీ ప్రిన్సిపల్ మర్చిపోయి ఉండాలి. నేను స్కూల్కి వచ్చి మాట్లాడతాను, నువ్వు స్కూల్కి వెళ్ళినా అన్న. ఒక ముద్దు పెట్టమ్మా. లే 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 లే. అమ్మా త్వరగా రామ్మా, లేట్ అవుతుంది. ఏంటే పాప ముందు నన్ను చేతగాని వన్ చేసి ఫీజు నువ్వే కడుతున్నావు అని బిల్డప్ కొడుతున్నావా? అలా కాదండి, 3 నెలల నుంచి పాప ఫీజు కట్టాలని చెప్తుంది. అయినా మనం ఫీజు కట్టలేదు. స్కూల్లో పిల్లలెవరూ దాంతో మాట్లాడట్లేదంట. పాపం దానికి ఎంత బాధేస్తుందో చెప్పండి. అయినా నాకొచ్చే శాలరీలో తిండుకుంటే బట్టకుండదు, బట్టకుంటే ఇంటర్ది కట్టడానికి ఉండదు. వచ్చేదే 10,000 రూపాయల జీతం. మీరు ఇంటికి 1 రూపాయి కూడా ఇవ్వరు. ఇదే నేను వద్దనేది. నన్నెవరూ క్వశ్చన్ చేయకూడదని నీకు తెలుసు కదా. టైం అయింది కదా, వెళ్ళా. నాకే చెప్తుంది పొద్దున నిద్ర ఖరాబ్ చేసి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.